ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు తాగే నీరు కూడా చాలా చాలా ముఖ్యం. గతంలో ప్రతి ఒక్కరూ బావి నీరు త్రాగేవారు. ఆ తర్వాత కుళాయిల ద్వారా వచ్చే నీటిని నేరుగా త్రాగేవారు. అయితే గ్రౌండ్ వాటర్ క్రమంగా కలుషితం అవుతుండటంతో అందరూ వాటర్ ని ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. అయితే ఫిల్టర్ వాటర్ తాగితే డేంజర్ తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఫిల్టర్ ప్రక్రియలో భాగంగా వాడే క్లోరిన్ వల్ల వివిధ రకాల క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉందని ఓ పరిశోధనలో తేలింది. దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలో చేరే నైట్రేట్ టీహెచ్ఎంల వల్ల ప్రొటెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై స్పెయిన్లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు అంత పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సాధారణంగా తాగే నీటిని శుద్ధి చేసేందుకు క్లోరిన్ అనే రసాయనాన్ని వాడుతారు. దీనివల్ల నీటిలో ఉండే హానికర క్రిములు, ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. అయితే నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో వాడే క్లోరిన్ తో ట్రైహాలోమిథేన్ అనే కారకం ఉత్పత్తి అవుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. దీనివల్ల మూత్రాశయ క్యాన్సర్ 33% ముప్పు ఉందని, పెద్దపేగు క్యాన్సర్ 15% ముప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలకు గర్భస్రావం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శిశువులో ఇతర అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. సాధారణంగా పొలాల్లో వాడే ఎరువులు, పశు పెంపకం కేంద్రాల దగ్గర వచ్చే వ్యర్థాలలో నైట్రేట్ అధిక మోతాదులో ఉంటుంది. అది భూగర్భ జలాల్లోకి, వర్షాల ద్వారా నదుల్లోకి చేరుతుంది. వాస్తవానికి ఈ పదార్థం ప్రకృతిలో భాగమైనప్పటికీ మానవ చర్యల ఫలితంగా దీని సహజ చక్రం మారిపోతుంది అని సైంటిస్టులు తెలిపారు.